హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. మనం సామాజిక వెలిలో మరియు బహిష్కరణలో భాగంగా సమాజంలో వెలికి గురవుతున్నటువంటి వివిధ సమూహాల వారి గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా బాండెడ్ లేబర్, వెట్టి చాకిరీ వ్యవస్థ లేదా వెట్టి చాకిరీలో నలిగిపోతున్నటువంటి ఈ వ్యక్తుల గురించి కూడా మనం అధ్యయనం చేయవలసి ఉంటుందండి. తెలంగాణ అనగానే తెలంగాణలో అనేక జిల్లాల్లో ఇప్పటికీ కూడా మారుమూల గ్రామాల్లో ఈ యొక్క వెట్టి చాకిరీ వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతుంది. దీన్ని ఇంగ్లీష్లో బాండెడ్ లేబర్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే మనకి 1949 నుంచి 51 వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏదైతే ఉందో దాన్ని వెట్టి చాకిరీ నిర్మూలన ఉద్యమం అని కూడా పిలుస్తారు. సో ఇటు తెలంగాణ వెట్టి చాకిరీ ఉద్యమం అని, అలాగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని దీన్ని పిలుస్తాం. ఇది 1949 నుండి 51 వరకు ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది జరిగింది. రైతాంగ కూలీలు ఎవరైతే ఉన్నారో, చిన్న సన్నకారు రైతులు, ఆ యొక్క వెట్టి కార్మికులు వ్యవసాయ పనిముట్లనే ఆయుధాలుగా మార్చుకుని ఉద్యమించడం జరిగింది. ముఖ్యంగా వెట్టి చాకిరీలో నలిగిపోతున్నటువంటి ఈ యొక్క వ్యక్తులందరూ కూడా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడం అనేటువంటిది కనిపిస్తుందండి. ఇందులో ఆర్థిక బానిసత్వం అనేటిది కనిపిస్తుంది. ఈ బాండెడ్ లేబర్లో కనుక చూస్తే ఆ యొక్క ఆర్థిక కారణాల వలన బానిసత్వం, ఇట్సే ఎకనామిక్ స్లావరీ అని చెప్తాం. ఆర్థిక బానిసత్వం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే మనకి సాంప్రదాయ జజమానీ వ్యవస్థని మనకి భారతీయ సమాజంలో ఉందండి. సాంప్రదాయ జజమానీ వ్యవస్థ ఏంటి? సాంప్రదాయ జజమానీ వ్యవస్థ, జజమాన్ అనేటువంటి పదము యజమాన్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ జజమానీ వ్యవస్థలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు పని చేయించుకునేటువంటి వ్యక్తి, మరొకరు పని చేసేటువంటి వ్యక్తి. పని చేయించుకునేటువంటి వ్యక్తినేమో యజమాన్ అని చెప్పేసి అంటారు. అలాగే పని చేసేటువంటి వ్యక్తిని కామీన్ అని అంటారు. సో ఈ యజమానికి కామీన్కి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఏదైతే ఉన్నాయో అది సాంప్రదాయ జజమానీ వ్యవస్థగా చెప్తాం. సాంప్రదాయ గ్రామీణ భారతీయ వ్యవసాయక సమాజాల్లో ఈ యొక్క ఆధిపత్య కులాల వారు ఉండేవారు. ఈ ఆధిపత్య కులాల వారు సేవా కులాల వారి చేత సేవలు చేయించుకునేవారు. ఈ సేవా కులాల వారు కూడా స్వచ్ఛందంగా వారికి వారసత్వంగా వస్తున్నటువంటి వృత్తిపరమైనటువంటి సేవలను వంశపారంపర్యంగా ఈ యొక్క ఆధిక్య కులాల వారికి, జమీందారులకి ఇస్తూ ఉండేవారు. దానికి ప్రతిఫలంగా సంవత్సరానికి ఒకసారి ధాన్యం రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ప్రతిఫలాన్ని చెల్లించేటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్నే జజమానీ వ్యవస్థ అన్నాం. అయితే ఈ జజమానీ వ్యవస్థ నెమ్మదిగా ఏమైంది అంటే ఈ యొక్క స్వచ్ఛంద సేవలు, అంటే వృత్తిపరమైనటువంటి సేవలు అందించేటువంటి ఈ యొక్క స్వచ్ఛంద సేవ వ్యవస్థ ఏదైతే ఉందో అది నిర్బంధ సేవా వ్యవస్థగా మారింది. ఈ నిర్బంధ సేవలు గనక ఉన్నట్లయితే దాన్ని వెట్టి చాకిరీ అన్నామో, స్వచ్ఛంద సేవలు ఉన్నట్లయితే జజమానీ వ్యవస్థ అన్నాం. అంటే భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క జజమానీ వ్యవస్థ నిర్బంధ సేవల కారణంగా ఈ యొక్క సేవా కులాల వారి చేత చేయించుకునేటువంటి నిర్బంధ సేవలకు వెట్టి చాకిరీగా మనం పేరు పెట్టడం అనేటువంటిది కనిపిస్తుంది. అయితే వీటిని ఎక్కువగా ఎవరు చేయించుకునేవారు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జమీందారులు. ఇక్కడ తెలంగాణ అంటే అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో స్వతంత్రానికి ముందు నిజాం రాష్ట్రంగా పిలువబడేది. ఈ నిజాం ప్రాంతము, నైజాం ప్రాంతము ఇటు మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఈ తెలుగు ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి ప్రాంతంగా ఈ యొక్క నైజాం ప్రాంతం ఉండేది. నిజాం రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇక్కడ ఉండేటువంటి ఈ భూస్వాముల్ని ఏమని పిలిచేవారు? జమీందారులు అని పిలిచేవారు. జమీందార్ అంటే జమీన్ అంటే భూమికి అధిపతి, జమీందార్లు. అగ్రహారికులు అంటే కొంతమంది బ్రాహ్మణులు అగ్రహారాలను పొందారు. ఆ అగ్రహారాలను పొంది వారి కింద కొన్ని వందల ఎకరాలు పెట్టుకున్నారు. వాళ్ళని అగ్రహారికులు అన్నారు. జమీందారులు ఎలాగో అలాగే అగ్రహారికులు కూడా ఉండేవారు, బ్రాహ్మణులు.
దేశపాండేలు ఇటు మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి జమీందారులను ఏమన్నారు అంటే దేశపాండేలు అన్నారు, దేశ్ముఖ్లు అని పిలిచారు. అంటే జమీందారులు, అగ్రహారికులు, దేశపాండేలు, దేశ్ముఖ్లు వీళ్ళంతా కూడా జమీందారుల కింద వస్తారు. ఇలాగే జాపాం అనేటువంటి ఈ యొక్క పన్నును వసూలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పన్నును వసూలు చేసేటువంటి వాళ్ళని జాపాందారులు అని చెప్పేసి అన్నారు. జాపాందారులు ముక్కాయి రూపంలో చేసే ముక్కాయిదారులు. అలాగే నిజాం రాజు కొంతమందికి బహుమతులుగా ఇచ్చేశారు, జాగీర్లు ఇచ్చాడు. ఆ జాగీర్లు ఇచ్చినటువంటి వాళ్ళకి అధిపతి ఎవరైతే అయ్యారో వాళ్ళని జాగీర్దారులు అన్నారు. జమీన్కి అధిపతి ఏమో జమీందారు, జాగీర్కి అధిపతి ఏమో జాగీర్దారు. సో వీళ్ళంతా కూడా భూస్వాములే. జమీందారులు, అగ్రహారికులు, దేశపాండేలు, దేశ్ముఖ్లు, జాపాందారులు, ముఖైదారులు, జాగీర్దారులు అని చెప్పి వివిధ రకాలైనటువంటి భూస్వాములు ఉండేవారు. ఈ భూస్వాములకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా భయపడుతూ ఉండేవారు. ముఖ్యంగా ఈ సేవా కులాల వారి చేత వీళ్ళు నిర్బంధ సేవలు చేయించుకుంటూ ఉండేవారండి. అలాంటి వ్యవస్థ నుంచి పుట్టుకొచ్చిందే ఈ యొక్క వెట్టి చాకిరీ వ్యవస్థ, బాండెడ్ లేబర్ అని చెప్పేసి అంటాం. మరి ఈ వెట్టి వ్యవస్థకు ముఖ్యంగా తెలంగాణలో నడిచినటువంటి ఈ వెట్టి వ్యవస్థకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే ముఖ్యంగా వెట్టి చాకిరీ వ్యవస్థలో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఉండవు. అంటే లావాదేవీ, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఇవ్వడం పుచ్చుకోవడం అనేటువంటిది కనిపిస్తే దాన్ని లావాదేవీగా చెప్తాం. మరి ఇక్కడ ఆర్థిక లావాదేవీలు ఉండవు అంటే సేవలు ఇవ్వడమే తప్ప సేవలకు తగినటువంటి ప్రతిఫలాన్ని చెల్లించడం అనేటువంటిది ఉండదు. అందుకే దాన్ని ఏమన్నాము అంటే ఆర్థిక లావాదేవీలు ఉండవు అని చెప్తాం. సో ముందస్తుగా కొంత సొమ్మును తీసుకుంటారు, ఆ అప్పులు తీర్చలేక వీళ్ళు సేవలు వాళ్ళు అందించవలసి ఉంటుంది. లేదా అప్పులు తీసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా జమీందారు కాబట్టి జమీందారికి భయపడుతూ ఆయన్ని మళ్ళీ తిరిగి డబ్బులు అడగలేక ప్రతిఫలాన్ని ఆశించలేక నిర్బంధంగా సేవలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మన విద్యార్థులు. ఈ యొక్క నిర్బంధ సేవలు అన్నప్పుడు, వెట్టి చాకిరీ అన్నప్పుడు ఈ నిజాం రాజు కాలంలో నడిచినటువంటి ఈ వెట్టి సేవల్లో ఒక లక్షణం ఉంది. ఇది కేవలం నిమ్న కులాలకే కాదు, అగ్ర కులాల వారికి కూడా వెట్టి చాకిరీ ఉండేది. కులాన్ని బట్టి వెట్టి చాకిరీ ఉండేది. ఇప్పుడు టాడీ ట్యాపర్స్, కళ్ళు గీత కార్మికులు ఉన్నారు. ఈ కళ్ళు గీత కార్మికులు ఉన్నారు అంటే వాళ్ళు జమీందారు చెట్లు అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి తాడి చెట్లలో కొన్ని చెట్లు జమీందారు చెట్లు అని వదిలిపెట్టేసేవారు. అంటే దాని మీద వచ్చేటువంటి ఫలసాయాన్ని కానీ కళ్ళును కానీ వీళ్ళు వినియోగించరాదు, అమ్ముకోరాదు. అది తిన్నంగా తీసుకెళ్ళి ఆ యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని తిన్నంగా తీసుకెళ్ళి ఆ యొక్క గడిలో, జమీందారు నివసించేటువంటి కోటలను గడీలు అంటారు, ఆ గడిలో ఇవ్వవలసిందే. అలాగే గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు, గొర్రెల కాపర్లు, వాళ్ళు ఉచితంగా ఏ పండగ వచ్చినా, జమీందారు ఇంట్లో ఏ ఉత్సవం జరిగినా సరే ఉచితంగా గొర్రెల్ని ఇవ్వాలి. నాయీ బ్రాహ్మణులు ఉచితంగా క్షురకర్మ చేయాలి, ప్రతిఫలాన్ని ఆశించకూడదు. చాకళ్ళు బట్టలు ఉతకాలి, అతిథులకు పక్కలు వేయాలి, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. అలాగే ఈ జమీందారు వెళ్తున్నప్పుడు చాకలి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దారి చెయ్యాలి, జమీందారు వస్తున్నారు తప్పుకోండి అని చెప్పి దారి చెయ్యాలి. ఇలాగా అన్ని కులాల వారిని కూడా వారి యొక్క ఉదాహరణకి ఇప్పుడు చెప్పులు కుట్టేటువంటి కులస్తులు ఉన్నారు, వాళ్ళు చర్మకార వృత్తిలో ఉన్నారు, చెప్పులు కుడతారు. వాళ్ళు ఏం చేయాలి, జమీందారికి ఉచితంగా చెప్పులు ఇవ్వాలి, జమీందారికి, జమీందారు కుటుంబ సభ్యులకు ఉచితంగా చెప్పులను ఇవ్వాలి. బట్టలు నేసేటువంటి వారు ఉన్నారు, వాళ్ళు జమీందారు కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచితంగా బట్టలు నేసి ఇవ్వాలి. ఇలాగ నిర్బంధంగా సేవలు పొందడం అనేటువంటి చేశారు. ఇవన్నీ కూడా నిమ్న కులాల వారు, వెనకబడిన కులాల వారికి పరిమితమైనటువంటి సేవలు అనుకుంటే ఉన్నత కులాల వారు కూడా ఇందులో నలిగిపోయారు. వైశ్యులు నెలసరి దినుసులు ఏదైతే ఉన్నాయో ఆ నెలసరి దినుసులన్నీ కూడా జమీందారికి ఉచితంగా ఇవ్వాలి, డబ్బులు తీసుకోకూడదు. బ్రాహ్మణులు ఒత్తులు చెయ్యాలి. ఆ యొక్క దేవుడికి అవసరమైనటువంటి ఆ ఒత్తులు వెలిగిస్తారుగా, ఆ ఒత్తులు 1,00,000 ఒత్తులు. ఇప్పుడు జమీందారు భార్య గనక ఆ 1,00,000 ఒత్తులు నోము నోచింది అంటే ఈ 1,00,000 ఒత్తులు కూడా వీళ్ళు వెట్టి చాకిరీ చేసినట్టే 1,00,000 ఒత్తులు తయారు చేసి ఇవ్వాలి. విస్తరాకులు కుట్టాలి, విస్తరాకులు ఉచితంగా అందించాలి.
సో ఇలాగా నిమ్న కులాల వారు, ఉన్నత కులాల వారు అందరూ కూడా ఎటువంటి లావాదేవీలు లేకుండా జరిపించేటువంటి ఈ యొక్క సేవలే ఈ యొక్క వెట్టి చాకిరీ సేవలు. అలాగే నిమ్న కులాల వారికి ఇందులో ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. ప్రయోజనాలన్నీ కూడా జమీందారుకే, ఉన్నత కులాల వారికే, సేవ చేయించుకునేటువంటి వారికే. నిమ్న కులాల వారికి ఇందులో ప్రయోజనం ఉండదు. ఇది ఒక ఆర్థిక పరమైనటువంటి దోపిడీ. ఇట్స్ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. కారణం ఏంటి అంటే జోగినీ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేసాం. ఆ జోగినీ వ్యవస్థలో లైంగిక బానిసత్వం అనేటువంటిది కనిపిస్తే, ఇక్కడ వెట్టి చాకిరీ వ్యవస్థలో ఆర్థిక బానిసత్వం కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎన్ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. అదేవిధంగా ఈ బానిసత్వ భావంతో పాటు మనకి ఇందులో ఉండేటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు లిఖితపూర్వకంగా ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్రిటన్ అగ్రిమెంట్స్, అలిఖితపూర్వకమైనటువంటి ఒప్పందాలు ఉంటాయి. అన్నీ కూడా మౌఖిక ఒప్పందాలే ఉంటాయి. జమీందారు ఏం చెప్తే అది నడవలసిందే. ఒక్కొక్కసారి వీళ్ళు తీర్చినటువంటి అప్పునే మళ్ళీ మళ్ళీ తీర్చవలసి ఉంటుంది. కారణం ఏంటి అంటే జమీందారు అబద్ధం ఆడడు, కానీ ఆడేది అబద్ధమే. అప్పు తీరుతుంది, అప్పు తీరలేదంటాడు. వడ్డీకేమో చక్రవడ్డీ, బారు వడ్డీ వేస్తాడు, మాట మారుస్తాడు. కారణం ఏంటి అంటే అక్కడ లిఖితపూర్వకంగా ఏమీ లేవు. సో వెట్టి చాకిరీలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే అలిఖిత ఒప్పందాలు, అంతా కూడా మౌఖిక ఒప్పందాలే. అదేవిధంగా సేవలు ఎలా ఉంటాయి, ఈ యొక్క వెట్టి చాకిరీలో ఉన్నటువంటి సేవలు ఎలా ఉంటాయంటే, ఒక తరంలో ఒక వ్యక్తి ఎవరైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి అప్పు తీర్చడంతో అక్కడితో పూర్తి కాదు. అది తర్వాత తరాల వారు కూడా ఆ అప్పును తీర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అప్పు తీసుకున్నట్టు వెట్టి చాకిరీలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే అతని యొక్క కొడుకులు, తర్వాత తరం వారు ఈ యొక్క సేవలు కొనసాగించవలసి ఉంటుంది. కాబట్టి వెట్టి చాకిరీ అనేటువంటిది వంశ పారంపర్య చర్యలు. అలాగే నిర్బంధ సేవలు, బలవంతంగా వీళ్ళు పనులు చేయవలసి ఉంటుంది. నిర్బంధంగా పనులు చేయాలి, నిర్బంధంగా బలవంతంగా ఆ గడిలోనే ఉండిపోవాలి. ఆ గడిలోనే ఉండి వాళ్ళు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలి. నిర్బంధంగా సేవలు చేయించుకుంటారు. అలాగే ఒక లక్షణం ఏంటి అంటే నాగు వడ్డీ. ఓ రకంగా చెప్పాలంటే ఈ నాగు వడ్డీ అనేటువంటిది చాలామందిని వెట్టి చాకిరీ బానిసలుగా, వెట్టి చాకిరీ కార్మికులుగా మార్చేసిందండి. అంటే నాగు వడ్డీ అంటే ధాన్యం రూపంలో ఉండేటువంటి అప్పు. దీని గురించి డీటెయిల్గా ఇంకా ముందు ముందు చెప్పుకుందాం. ఓకే అండి. మరి వెట్టి వ్యవస్థకు ఉన్నటువంటి వివిధ పేర్లు ఏంటి, వెట్టి వ్యవస్థను ఏమని పిలుస్తారు అనేటువంటి చూస్తే హలీ, అల్వాహా, జీరా పద్ధతి. సాధారణంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, బాల కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్నపిల్లల్లో ఉండేటువంటి వెట్టిని ఏమని పిలుస్తారంటే హలీ, హల్వాహా, జీరా పద్ధతి అని చెప్పేసి పిలుస్తారు. జీరా పద్ధతి. అలాగే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏమంటారంటే జీతగాళ్ళు, పాలేర్లు. పాలెగాళ్ళు, జీతగాళ్ళు. పాలెగాళ్ళు అంటే రాయలసీమలో పరిపాలించినటువంటి రాజులు కాదు, ఆ పాలెగాళ్ళు వేరు. వీళ్ళు పాలేర్లు. పాలెగాళ్ళు అంటే పాలేర్లు, జీతగాళ్ళు, పాలేర్లు ఉండేవారు, పాలెగాళ్ళు అంటాం. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఈ వ్యవస్థను ఏమని పిలిచాము అంటే వెట్టి అని పిలిచాము. అలాగే బేగార్, చాలా చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ అండి. బేగార్ అని చెప్పేసి పిలిచేవారు దీన్ని. బేగార్ అనేవారు, బగేలాలు అనేవారు, పర్వర్ధ అని పిలిచేవారు. పర్వర్ధ వ్యవస్థ, బగేలా వ్యవస్థ, బేగార్ వ్యవస్థ, వెట్టి వ్యవస్థ, ఇవన్నీ కూడా తెలంగాణలో నడిచినటువంటి వెట్టి యొక్క వివిధ రూపాలు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో జీతగాళ్ళు, పాలెగాళ్ళు అని పిలిచారు. పశ్చిమ బెంగాల్లో బాదెన్, పశ్చిమ బెంగాల్లో బాదెన్. మ్యాచ్ ది ఫాలోయింగ్లో వస్తుంది, జాగ్రత్తగా చూడండి. మ్యాచ్ ది ఫాలోయింగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో బాదెన్ అని చెప్పేసి పిలుస్తారు. ఒరిస్సాలో గోట్టి, వెట్టిని ఏమని పిలుస్తారు, గోట్టి అని పిలుస్తారు. మధ్యప్రదేశ్లో నౌకరీనామా, కబాడీ, నౌకరీనామా, కబాడీ అంటారు. రాజస్థాన్లో పడ్రీ అండ్ సాగ్రిస్, పడ్రీ అండ్ సాగ్రిస్. కర్ణాటకలో జాతా, జాతా అంటే జీతగాళ్ళు, జాతా అని పిలుస్తారు. గుజరాత్లో జనౌరీ, ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. గుజరాత్లో జనౌరీ, హాల్ట్ అని చెప్పేసి పిలుస్తారు. బీహార్లో కామ్యాలు, కామ్యాలు, కామీన్ అన్నాం కదా, కామ్యా అని చెప్పేసి పిలుస్తారు. తమిళనాడులో పాండియల్, పాండియల్ అని పిలుస్తారు. కేరళలో అడియా, పానియా, కట్టు బానిసత్వం అంటాం కదా, అలాగా అడియన్, పానియా, నైకన్, కట్టు నైకన్ అని పిలుస్తాం. ఉత్తరప్రదేశ్లో కోల్టాలు, కోల్టా అని చెప్పేసి పిలుస్తాం. ఇలాగా
తెలంగాణలోనే కాదు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఎక్కడైతే జమీందారీ వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ అన్ని చోట్ల కూడా ఈ యొక్క వెట్టి చాకరీ వ్యవస్థ అనేటువంటిది కొనసాగింది. కారణాలు ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ బాండెడ్ లేబర్? ఎలాంటి కారణాల వలన ఇది బాగా ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఈ వ్యవస్థ బలపడిపోయింది అనేటువంటి చూస్తే అన్నిటికంట ప్రధానమైనటువంటి కారణం, సామాజిక కారణం, ఆర్థిక కారణం పేదరికం. అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరు అయితే ఈ వ్యవస్థలో చిక్కుకుపోయారో వీళ్ళు కనీస అవసరాలు కూడా తీరలేనటువంటి వ్యక్తులు. సో ఈ పేదరికం కారణంగా ఈ వెట్టి చాకరీలో వాళ్ళు ఇరుక్కుపోవలసి వచ్చింది. దానికి తోడు నిరక్షరాస్యత. ఒక పక్కన పేదరికం, మరో పక్కన నిరక్షరాస్యత. అప్పు ఎంత తీసుకున్నారు, అప్పుకి ఎంత వడ్డీ చెల్లించాలి, ఎంత వడ్డీ అయ్యింది, చక్ర వడ్డీ అంటే ఏంటి, బారు వడ్డీ అంటే ఏంటి, ఆ లెక్కలు కట్టడం రాక నిరక్షరాస్యతతో ఉండడం వలన జమీందారు చేతిలో మోసపోయి వాళ్ళు కట్టు బానిసలుగా మారిపోయారు, వెట్టి చాకరీ బానిసలుగా మారిపోయారండి. అదేవిధంగా నాగు వడ్డీ వ్యాపారం, ఇందాక మనం మాట్లాడుకున్నాం. నాగు వడ్డీ వ్యాపారం ధాన్యం రూపంలో ఉండేటువంటి అప్పు. చెప్పుకున్నాం, జజమానీ వ్యవస్థలో వీళ్ళకి ప్రతిఫలం ఏ రూపంలో లభిస్తుంది అంటే ధాన్యం రూపంలో లభిస్తుందండి. అంటే సంవత్సరం మొత్తం పనిచేస్తే వాళ్ళకి 5 బస్తాలు 10 బస్తాలు ధాన్యం అనేటువంటిది దొరికేది. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే వీళ్ళకు ఉన్నటువంటి అవసరం కొద్దీ ధాన్యాన్ని ముందస్తుగానే వాళ్ళు తీసుకునేవారు. ఆ ధాన్యాన్ని తిరిగి చెల్లించినప్పుడు వడ్డీతో చెల్లించాలి. ఆ చెల్లించేటువంటి వడ్డీని నాగు వడ్డీ అంటారు. నాగు వడ్డీ అంటే తీసుకున్నటువంటి అప్పు. నాగు వడ్డీలో ఏం జరుగుతుందంటే తీసుకున్నటువంటి అప్పు సంవత్సరం తర్వాత 2 అవుతుంది, డబల్ అవుతుందండి. ఉదాహరణకి మీ యొక్క అవసరం కొద్దీ మీరు 2 బస్తాలు ధాన్యం తీసుకున్నారు. సంవత్సరం పూర్తయిన వెంటనే మీరు సంవత్సరంలో ఎప్పుడు చెల్లించినా సరే ఆ 2 బస్తాలకి ఇంకో 2 బస్తాలు వేసి తిరిగి చెల్లించేటప్పుడు 4 చెల్లించాలి. పొరపాటున మీరు ఒక సంవత్సరంలో 4 బస్తాలు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు మరి ఎంత చెల్లించాలి అని మీరు అనుకుంటే ఇక్కడ 6 చెల్లించాలేమో అని అనుకుంటారేమో. 4కి ఇంకో 2 కలుపుతారు, తప్పు. 4కి 4 కలుపుతారు, 8 బస్తాలు చెల్లించాలి. అంటే మొదటి సంవత్సరం చెల్లిస్తే కనుక 4 బస్తాలే చెల్లించాలి. రెండో సంవత్సరం చూస్తే 8 బస్తాలు, అదే మూడో సంవత్సరంకి వెళ్తే 16 బస్తాలు, 4వ సంవత్సరంకి వెళ్తే 32 బస్తాలు, ఇలా డబల్ అవుతూ వెళ్తుందండి. అంటే ఒకసారి ఊహించండి, కనీసం 2 బస్తాల ధాన్యం తీసుకోవడానికి పండించడానికి అవకాశం లేక అప్పు చేసినటువంటి వ్యక్తి 32 బస్తాలు జీవితంలో తీర్చగలుగుతాడా? అది డబల్ అవుతూనే ఉంటుంది తీర్చినంత కాలం. అంటే ఆ వ్యక్తి వెట్టి చాకరీకి వెళ్ళిపోవడమే. నాగు వడ్డీ తీసుకున్నాడు అంటే 100% జమీందారు దగ్గరికి వెట్టి చాకరీకి వెళ్ళిపోయాడని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు. సో కారణం ఏంటంటే ఈ యొక్క వడ్డీ సిస్టమ్ ఆ విధంగా ఉందండి, ఇంట్రెస్ట్ సిస్టమ్. అదేవిధంగా సామాజిక వెనకబాటుతనం. ఇక్కడ ఉన్నటువంటి నిమ్న కులాల వారు, ఎస్సీ కుటుంబాలకు చెందినటువంటి వారు, ఎస్టీ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు, అలాగే బీసీ కుటుంబాలకు చెందినటువంటి వారు, వీళ్ళంతా కూడా సామాజిక వెనకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. ఈ జమీందారుల దగ్గర, ఉన్నత కులాల వారి దగ్గర వాళ్ళు సేవలు అందించుకుంటూ బతుకుతున్నారు. ఈ సామాజిక వెనకబాటుతనం అనేటువంటిది వాళ్ళని సమాజంలో ముందుకు తీసుకుని వెళ్ళలేదు. ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందలేకపోయారు. కాబట్టి తరతరాలుగా పేదరికం అనేటువంటిది కొనసాగించబడింది. ఈ సామాజిక వెనకబడుతనం కారణంగా వాళ్ళ అవకాశాలకు దూరం చేయబడ్డారు, సమాజం నుంచి వెలివేయబడ్డారు. వాళ్ళు ఆర్థిక అవకాశాలను, ఆర్థిక హక్కులను పొందలేకపోయారు. అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థ, దొరల పెత్తనం. ఒకసారి భూస్వామి అయ్యాడు అంటే, జమీందారు ఉన్నాడు అంటే ఆయన ఏం చెప్తే అది నడవలసిందే. దొరల పత్తనం ఎక్కువగా ఉండేదండి. వాళ్ళ పెత్తనం చెలాయించేవారు, వాళ్ళని బలవంతంగా సేవలు చేయించుకునేవారు. సో ఇదంతా కూడా వెట్టి చాకరీకి కారణమైంది. దీంతోపాటు సాంస్కృతిక సాంప్రదాయ కారణాలు. తెలంగాణలో జమీందారులకి వివాహాలు జరిగినప్పుడు, జమీందారుల పిల్లలకి వివాహాలు జరిగినప్పుడు ఆడపిల్లతో పాటు కొంతమంది వెట్టి చాకరీ కార్మికుల్ని వాళ్ళు పంపించేవారు అత్తవారింటికి.
అంటే అదొక సామాజిక హోదా, సాంస్కృతిక కారణంగా చెప్పచ్చు. జమీందారి ఆడపిల్లకు వివాహం అయిందంటే, అత్తవారింటికి వెళ్ళిందంటే ఒంటరిగా వెళ్ళదు. ఒక 20-30 మంది ఈ యొక్క వెట్టిక చాకిరీ కార్మికులను తీసుకుని వెళ్తుంది. వీళ్ళతో పాటు ఆడవారిని కూడా పంపించేవారు. వాళ్ళని ఆడపాపలు అని పిలిచేవారు. వాళ్ళ పేరు ఏంటి అంటే ఆడపాప సాంప్రదాయం ఉండేదండి. ఈ ఆడపాపలు అనేటువంటి వారు ఈ యొక్క జమీందారు యొక్క కుమార్తె వెంట అత్తవారింటికి వెళ్ళేటువంటి ఈమె జమీందారు కుమార్తెకు సేవలు చేయడం కోసం ఆడపాపలను పంపించేవారు. ఈ ఆడపాపల మీద కొన్ని సందర్భాల్లో లైంగిక పరమైనటువంటి దాడులు కూడా జరిగేవి అక్కడ. సో ఇవన్నీ కూడా ఇందులో ఆటోమేటిక్గా ఈ వెట్టి చాకరీలు నిగూఢంగా ఉన్నటువంటి దుష్కర్మలు, దుశ్చర్యలు అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో ఆడపాప సాంప్రదాయం అనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడా సాంస్కృతిక సాంప్రదాయ కారణాలుగా మనం పేర్కొనొచ్చండి. అదేవిధంగా భూస్వాములకు ప్రైవేటు సైన్యం ఉండేది. కారణం ఏంటి అంటే భూస్వాములకు వాళ్ళకి పోలీస్ డ్యూటీలు అనేటువంటివి ఇచ్చారు. ఇప్పటికీ కూడా మీరు చూడండి, గ్రామాల్లో కనుక వెళ్ళినట్లయితే రెడ్డి కులస్తులను పటేలా అని పిలుస్తారు. పటేలా అంటే సాధారణంగా ఈ యొక్క జమీందారులు అందరూ రెడ్లుగా ఉన్నారు, రెడ్డి కులానికి చెందినటువంటి వాళ్ళు. వాళ్ళని పటేలా అని ఇప్పటికీ కూడా గ్రామాల్లో సంబోధిస్తూ ఉంటారు. పటేలా అంటే పోలీస్ పటేల్ అని. అంటే పటేలా అనే పేరు ఎందుకు వచ్చిందంటే జమీందారులకు పోలీస్ విధులు అప్పగించడం జరిగింది. ఎవరైనా నేరం చేస్తే గనక ఆ యొక్క నిజాం రాజు యొక్క సంస్థానంలో ప్రవేశపెట్టే కంటే ముందు ఇతని దగ్గర జైల్లో బందీగా పెట్టుకునేవాడు. మరి వీళ్ళందరికీ కాపలా ఉండడం కోసం సైన్యం కావాలి. అలాగే ఈయనకి ఆ యొక్క పన్నులు వసూలు చేసేటువంటి అధికారాన్ని ఇచ్చారు జమీందారులకి. సాలార్జంగ్ 1 సంస్కరణలో ఏం జరిగిందంటే జమీందారులకి పన్నులు, శిస్తును వసూలు చేసేటువంటి అధికారాన్ని ఇచ్చారు. మరి వసూలు చేయాలంటే ప్రైవేట్ సైన్యం కావాలి. కాబట్టి జమీందారు వెంట ఎప్పుడు కూడా 100, 120, 200 మంది ప్రైవేటు సైన్యం ఉండేవారు. ఆ ప్రైవేటు సైన్యం ఎప్పుడైతే ఉందో జమీందార్ని మంచి చేసుకోవడం కోసం ఆయనకు ఉచిత సేవలు అందించడం ప్రారంభించారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పన్నులు కట్టకపోయినా సాంప్రదాయ యజమానీ వ్యవస్థ అనేటువంటిది నిర్బంధ వ్యవస్థగా మారడం వలన ఆధిక్య కుల భావన, ఆధిపత్య కులం, ఆధిక్య కులం అనేటువంటిది బాగా పెరిగిపోవడం వలన, భూస్వాములకు పోలీస్ విధులు అనేటువంటి ఇవ్వడం వలన, అన్నిటికంటే మించి నిజాం రాజు యొక్క నిరంకుశ పాలన, రజాకార్ల పరిపాలనలో వాళ్ళు నలిగిపోయారండి. ఈ యొక్క పరిపాలనలో వాళ్ళు నలిగిపోవడం అనేటువంటిది కనిపించింది. నలిగిపోవడంతో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క బలవంతంగా వీళ్ళ చేత సేవలు చేయించుకున్నారు. పన్నులు వసూలు చేశారు. పన్నులు బలవంతంగా శిస్తులు వసూలు చేశారండి. నిజాం రాజు ముఖ్యంగా సాలార్జంగ్ 1 చేసినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో సాలార్జంగ్ 1 చేసినటువంటి సంస్కరణల కారణంగా ఇక్కడ బలవంతంగా ఆ యొక్క పన్నులు వసూలు చేయడం అనేటువంటి ప్రారంభమైంది. ఆయన కేవలం ప్రజా పరిపాలన కన్నా, ప్రజా సంక్షేమం కన్నా ఖజానాన్ని నింపుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రజలను కష్టాల్లో నెట్టి వెట్టి చాకరీ వ్యవస్థ బలోపేతం అవడానికి కారణమయ్యాయి. అలాగే బఘేలా పద్ధతి అంటాం. బఘేలా పద్ధతి కనుక చూసుకున్నట్లయితే మనకి జీతగాళ్ళు, పాలెగాళ్ళు అని చెప్పేసి పిలుస్తారు. వీళ్ళని ముందస్తుగా ఆర్థిక సహాయం పొందుతారండి. ఆర్థిక సహాయం పొందిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు ఎక్కడైనా అప్పు తీసుకుంటే తనఖా పెట్టాలి. సో ఆ తనఖా పెట్టినప్పుడు మీ దగ్గర ఏదైనా ఆస్తి కావాలి, వాళ్ళ దగ్గర ఏది ఉండదు కాబట్టి శ్రమనే పూచీకత్తుగా చూపిస్తారు. శ్రమనే పూచీకత్తుగా చూపించి అప్పు తీసుకుంటారు. ఆ అప్పుకి చక్రవడ్డీ, బారు వడ్డీ అనేటువంటిది వేసి వాళ్ళు అప్పు తీర్చలేనటువంటి పరిస్థితిలో బఘేలాగా మారిపోతారు. సంవత్సరానికి ఒక్కసారి ప్రతిఫలం ఉంటుంది వీళ్ళకి, సంవత్సరానికి ఒక్కసారి. ఒకవేళ ప్రతి నెల ఉంటే నామమాత్రంగా ఉంటుంది. బఘేలాలు అనేటువంటి వారు 24/7 రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు అందుబాటులో ఉండాలి. అంటే గడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు. మౌఖిక పరమైనటువంటి ఒప్పందం. పొగాకు మరియు ఆహారం డైలీ ఇస్తారు. దుస్తులు పండగలప్పుడు దుస్తులు కూడా ఇస్తారు. ఒకవేళ బఘేలా చనిపోతే బఘేలా కొడుకు అప్పును తీర్చవలసి ఉంటుంది. ఎటువంటి స్వతంత్రం ఉండదు. యజమాని అనుమతి లేనిదే గడిని విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు. ఇలాంటి వ్యవస్థ బఘేలా వ్యవస్థ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా ఈ వెట్టి చాకిల్లో అంతర్భాగంగా మనం చెప్పుకోవాలి. కారణం ఏంటి అంటే 1946 నుంచి 51 వరకు జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని వెట్టి చాకిరీ నిర్మూలన ఉద్యమం అని కూడా పిలిచారు. ఇలా పిలవడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఈ జమీందారుల దగ్గర నలిగిపోతున్నటువంటి వెట్టి చాకిరీ కార్మికులు ఎవరైతే ఉన్నారో,
చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి ఆ యొక్క ఆయుధాన్ని చేతపట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ పనిముట్లు ఏదైతే ఉన్నాయో, పలుగైతే పలుగు, పారైతే పార, గుణపం ఉంటే గుణపం, వాటిని తీసుకుని వాటినే ఆయుధాలుగా మార్చి ఉద్యమం చేయడం అనేటువంటిది కనిపిస్తుంది. మరి ఈ ఉద్యమం అనేటువంటిది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వారి యొక్క సిపిఐ ఉద్యమం, సిపిఐ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉద్యమం అనేటువంటిది జరిగిందండి. దున్నేవాడిదే భూమి అనేటువంటి నినాదంతో ఈ యొక్క మనకి సిపిఐలో కనిపిస్తుంది, దున్నేవాడిదే భూమి, భూ సంస్కరణలు ఎక్కువగా కోరుకుంటారు. సో సిపిఐ యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది 1946 నుంచి 51 వరకు జరిగిందండి. సుమారు 3000 గ్రామాలకు చెందినటువంటి భూస్వాములు వారు ఈ ఉద్యమం కారణంగా తమ యొక్క 10,000 ఎకరాలను ప్రజలకు పంచిపెట్టవలసి వచ్చింది. అలాగే 4,000 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఉద్యమంలో. నిజాం ప్రభుత్వము 1923లో అధికారికంగా ఈ యొక్క వెట్టి చాకిరీని నిషేధించినప్పటికీ ఇంకా సమాజంలో అది కొనసాగడం వలన ప్రజలు ఉద్యమించవలసినటువంటి అవసరం ఏర్పడిందండి. అయితే ఇక్కడ మనం కొంతమంది జమీందారుల గురించి మనం మాట్లాడుకోవాలి. మీరు తెలంగాణ హిస్టరీలో కూడా దీని గురించి డీటెయిల్గా చదువుతారు. ఇక్కడ సోషాలజీ పర్పస్లో క్రిస్ప్గా చెప్తాను. సో వెట్టి చాకిరీ చేయించుకోవడంలో దిట్ట విసునూరు రామచంద్రారెడ్డి. విసునూరు గ్రామానికి చెందినటువంటి రామచంద్రారెడ్డి విపరీతంగా వెట్టి చాకిరీ చేయించుకునేవాడండి. సో ఈ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి సంఘం ఏది అంటే ఆంధ్రజన కేంద్ర సంఘం ఏదైతే ఉందో, ఆంధ్ర మహాసభ ఏదైతే ఉందో, అది వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది, కొన్ని చట్టాలు చేయడం జరిగిందనమాట అండి. అలాగే కరపత్రాన్ని కూడా ఆంధ్రజన కేంద్ర సంఘం విడుదల చేసింది. ముఖ్యంగా మనం ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఈ విసునూరు జమీందారు యొక్క సైన్యం, ప్రైవేటు సైన్యము చాకలి ఐలమ్మకు చెందినటువంటి ఆ కొద్దిపాటి భూమిని కూడా బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. కారణం ఏంటి అంటే ఆమె శిస్తు కట్టలేదు అని చెప్పి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆమె కట్టలేకపోయింది. బలవంతంగా ఆమె శిస్తు కట్టించాలని ప్రయత్నించారు. ఆమె భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఆమె తిరగబడింది, ఆమె మీద అఘాయిత్యం చేస్తారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క విసునూరు రామచంద్రారెడ్డి మీద తిరగబడ్డానికి వాళ్ళు ఒక ర్యాలీగా బయలుదేరతారండి. ఒక ర్యాలీగా బయలుదేరుతున్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విసునూరు రామచంద్రారెడ్డి ఏం చేస్తాడంటే తన యొక్క గడి నుంచి కొంత సైన్యాన్ని ముందస్తుగా ఈ యొక్క ర్యాలీ మీదకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ర్యాలీ మీద పంపించినప్పుడు ఈ విసునూరు రామచంద్రారెడ్డి యొక్క ప్రైవేటు సైన్యం కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య మరణిస్తాడు, దొడ్డి మల్లయ్య గాయపడతాడు. సో ఈ దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య, చాకలి ఐలమ్మ ఇన్సిడెంట్లు అనేటువంటివి మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు. మరి ఇంతటి తీవ్రమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఈ యొక్క వెట్టి చాకిరీ వ్యవస్థను నిషేధించడం కోసం భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టింది అనేటువంటి చూస్తే ముఖ్యంగా మనం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లోనూ ఆదేశిక నియమాల్లోనూ కొన్ని సూత్రాలను మనం పొంపొందించడం జరిగిందండి. అందులో ఆర్టికల్ 21 కనుక మనం చూసినట్లయితే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్. రైట్ టు లైఫ్ అంటే జీవించేటువంటి హక్కు గురించి మాట్లాడుతుంది. వెట్టి చాకిరీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా త్వరగా చనిపోయారు. 29 సంవత్సరాల 8 నెలలు వాళ్ళ యావరేజ్ ఏజ్ అండి, చనిపోయేవారు. కానీ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు జీవించేటువంటి హక్కును ప్రసాదిస్తుంది. ఆర్టికల్ 23 అనేటువంటిది వెట్టి చాకిరీని, అంటే వెట్టి చాకిరీ అనేటువంటిది ఏ రూపంలో ఉన్నా దాన్ని నిషేధిస్తుంది. మరి ఆర్టికల్ 23(1) అంటే ఆడపిల్లని అమ్మడం, కొనడం, లేదా జోగిని, దేవదాసి, మానవ క్రయ విక్రయాలు, వ్యభిచారం, ఇటువంటి వాటినన్నింటినీ కూడా నిషేధిస్తుంది. ఆర్టికల్ 23 ఇటువంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందండి. అలాగే ఆర్టికల్ 24 గురించి మనం చూసినట్లయితే 14 సంవత్సరాల లోపు బాలలు ఎవరు కూడా ప్రమాదకరమైనటువంటి పనుల్లో వినియోగించరాదు అని చెప్పి ఆర్టికల్ 24 చాలా క్లియర్గా చెప్తుంది. ఇవన్నీ కూడా వెట్టి చాకిరీకి నుండి రక్షణ కల్పించబడేటువంటి ప్రాథమిక హక్కులు. 1976 సంవత్సరంలో
ప్రొహిబిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ యాక్ట్, మనకి వెట్టి చాకిరీ నిషేధ చట్టము అనేటువంటి చేయడం జరిగింది. 1986 సంవత్సరంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తీసుకుని వచ్చాము. బాల కార్మిక వ్యవస్థ నిషేధ నియంత్రణ చట్టము, బాల కార్మికులు చెప్పుకున్నాం. అలాగే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి ఈ బాల కార్మిక వ్యవస్థ నుంచి కాపాడడం కోసం మరియు వెట్టి చాకిరీ వ్యవస్థ నుంచి ఈ బాలలను కాపాడడం అనేటువంటి చేస్తున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. దీనితో పాటు వెట్టి చాకిరీ నిషేధ చట్టం ప్రకారము జిల్లాల్లోనూ మండలాల్లోనూ విజిలెన్స్ కమిటీలు అనేటువంటి ఏర్పాటు చేశారు. అక్కడ ఎంఆర్ఓ యొక్క ఆధ్వర్యంలో, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ యొక్క ఆధ్వర్యంలోనూ మరియు ఎంఆర్ఓల యొక్క ఆధ్వర్యంలో ఈ విజిలెన్స్ కమిటీలు అనేటువంటి ఏర్పాటు చేసి ఈ వెట్టి చాకిరీ చేయించుకుంటున్నటువంటి వ్యక్తులను గుర్తించడం, అటువంటి వ్యక్తుల మీద చర్యలు చేపట్టడం, ఆ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి వారిని కాపాడడం వంటి చర్యలు చేపడుతున్నారు. అలాగే భారత ప్రభుత్వం కూడా మనకి ఈ వెట్టి చాకిరీ మీద ఒక నిపుణుల సంఘాన్ని వేయడం జరిగింది. దాన్నే ఎస్ఆర్ శంకరన్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్ఆర్ శంకరన్ కమిటీ వెట్టిపై వేసినటువంటి నిపుణుల సంఘానికి అధ్యక్షుడు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని రచనలు, ముఖ్యంగా ప్రజల మనిషి అనేటువంటి నవల వట్టికోట ఆళ్వార్ స్వామి రచించాడండి. ఆయన పేరు మీదుగానే మనకు అక్కడ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉన్నటువంటి పేరు ఆ యొక్క వట్టికోట ఆళ్వార్ స్వామి యొక్క పేరు పెట్టడం జరిగింది. ఆయన రచించినటువంటి పుస్తకం ప్రజల మనిషి. ఈ ప్రజల మనిషి పుస్తకంలో తెలంగాణలో ఉన్నటువంటి వెట్టి చాకిరీ వ్యవస్థ గురించి వివరించడం జరిగింది. అలాగే మనకి దాశరథి రంగాచార్య రచించినటువంటి నవల ఉంది, చిల్లర దేవుళ్ళు, చాలా ఫేమస్ నవల. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితిని వివరిస్తూ మనకి దాశరథి రంగాచార్య రచించినటువంటి చిల్లర దేవుళ్ళు అనేటువంటి పుస్తకం కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి వెట్టి చాకిరీని వివరిస్తుంది. అలాగే మూవీస్ పరంగా చూస్తే పల్లెటూరు పిల్లగాడ పసులు కాసే మొనగాడ అనేటువంటి పాట చాలా ఫేమస్. ఏ సినిమాలోది అంటే మా భూమి అని చెప్తారు. సో ఈ మా భూమి సినిమాలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి వెట్టి చాకిరీ గురించి చాలా స్పష్టంగా వివరించడం అనేటువంటిది జరిగిందండి. సో ఒక పక్కన ప్రజలకు అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తూ, రచనల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా సినిమాల్లో కూడా వాళ్ళకి జాగృతం చేస్తూ, సినిమాల ద్వారా అనేక చట్టాలు అనేటువంటివి తీసుకొస్తూ, భారత రాజ్యాంగంలో రక్షణలు కల్పిస్తూ వెట్టి చాకిరీ నుంచి రక్షణ కల్పించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా సరే వెట్టి చాకిరీలు ఇరుక్కున్నారంటే వాళ్ళని కాపాడి వాళ్ళకి పునరావాసం కింద భారత ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం కూడా చేసి ఆ వ్యవస్థ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ విధంగా మనకి వెట్టి చాకిరీ అనేటువంటి తెలంగాణలో ఉన్నప్పటికీ ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపట్టి ఈ వ్యవస్థ నుంచి ప్రజలను మళ్ళీ సమ్మిళితం చేయడానికి కృషి చేస్తుందండి. సో ఇది ఈరోజు మనకి వెట్టి చాకిరీ మీద ఉన్నటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ టైము మరొక ఇన్ఫర్మేషన్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.